హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం మన కలెక్షన్లో గోవిందనామాలు ఉన్నాయని చెప్పి చాలామంది అడిగారు. అంటే లక్ష గోవిందనామాలు రాస్తారు కదా, మనం రామకోటి అవి రాస్తాం కదా, సేమ్ అదేవిధంగా గోవింద నామాల కోటి సో రాయడం కోసం బుక్స్ అడిగారు. సో నా దగ్గర అయితే లేవండి, తెప్పించడానికి ట్రై చేస్తున్నాను. బట్ నేను వచ్చేసి లాస్ట్ టైం నేను నవంబర్ నెలలో తిరుమల విజిట్ చేశాను. సో స్వామివారికి పైన కొండ మీద అడిగాను అనమాట, ఈ బుక్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. లేవని చెప్పారు. సో నేను తర్వాత గోవిందరాజుల స్వామి టెంపుల్ ఉంది కదా కింద, మనకి గోవిందరాజ స్వామి టెంపుల్ కింద తిరుపతిలో. సో అక్కడ మనకి టెంపుల్ కన్నా ముందు ఆర్చ్ ఒకటి వస్తుంది. ఆ ఆర్చ్ కింద ఒక ఆయన అమ్ముతున్నారనమాట. సో ఆయన దగ్గర ఒక్కటే పుస్తకం ఉంది. సో మళ్ళీ ఎలాగో ఎవ్రీ ఇయర్ వెళ్తాను కాబట్టి మళ్ళీ తీసుకుంటాను. సో ఇది వచ్చేసి 1,00,000 నామాలు రాయడానికి అనమాట. మామూలుగా మనం కోట్ రాస్తాం కదా, సో ఒక్కొక్క బుక్ రాద్దామని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే, నేను 2024లోనే కొన్నాను ఈ బుక్. కానీ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే 2025లో స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా అనేసి స్టార్ట్ చేయలేదు. సో ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుకున్న ఆటంకాలు ఉండడం వల్ల స్టార్ట్ చేయలేదనమాట. సో అందుకే ఈరోజు పూజ చేసుకుని స్వామివారి పూజ సో ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఈ బుక్ గురించి చాలామంది నన్ను అడిగారు. సో అందుకోసం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఇది ఆన్ అండ్ అరౌండ్ 300 అట్లా పడిందండి నాకు. సో ఇది కూడా కొంచెం నలిగిపోయి నాకు దొరికింది. బట్ దొరకడమే అదృష్టం కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో మనం టోటల్గా ఇందులో మనం 1,00,000 నామాలు రాయొచ్చు అనమాట. మీరు చూసినట్టయితే ఇది లైక్ మొక్కుబడిలా కాకుండా మనం ప్రశాంతంగా మనసు పెట్టుకుని భక్తి శ్రద్ధలతో రాయడం అనేది ఇంపార్టెంట్. ఎన్ని రాసామన్నది అయితే అస్సలు కాదు, ఎంత బాగా రాసాము, లైక్ స్వామివారి మీద శ్రద్ధ పెట్టి మనం ఎంత బాగా రాసామన్నది మాత్రమే ఇంపార్టెంట్ అండి. సో చాలామంది తెలిసే ఉంటుంది, ఎందుకంటే మనలో చాలామంది రామకోట ఆల్రెడీ రాసే ఉన్నారు. సో నాకైతే అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను తప్పు చెప్పుంటే కనుక ఐఎమ్ సారీ. బట్ నేనైతే ఈరోజు స్టార్ట్ చేస్తాను. నాకైతే చాలా 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 ఎక్సైటింగ్గా ఉందనమాట. చాలా అందంగా ఏమంటారు, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పూజ గదిలో పెట్టుకుని కోటి నామ రాయడం అయిపోయిన తర్వాత మనం అన్ని తీసుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయచ్చు అనమాట. సో ఆ విధంగా సో మనం దేవుడి పటాలు ఏ విధంగా అయితే మనం పూజ చేస్తామో, ఇది కూడా మనకి లక్షలు అయిపోయిన తర్వాత బుక్స్ అన్ని పేర్చుకుని వీటికి కూడా పూజ చేయొచ్చు. సో ఈక్వల్ టు మనకి ఇది కూడా స్వామివారి లాగే అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వరకు చూసారంటే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బై బాయ్.